వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మంత్రి నారాయణ కోటమరెడ్డి బ్రదర్స్పై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేశారని, అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులపై వైసీపీ అధికారులు రాగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధానంగా మేమందరం రావడానికి కారణం, ఎవరైతే నరేందర్ రెడ్డి అనుచరుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు సతీష్ యాదవ్ అనేటువంటి యువకుడు, ఆ పిల్లవాడు ఈరోజు ఉంటే ఫ్లెక్సీ చించేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కట్టకుండా, ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా అనేక సందర్భాల్లో కోర్టులో, హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు స్పష్టంగా చెబుతున్నా, మీరు ఎఫ్ఐఆర్ కట్టకుండా ఏ వ్యక్తిని కూడా పోలీస్ స్టేషన్లకు తీసుకురాకూడదు, తీసుకురావడం అక్రమ నిర్బంధం అని చెప్పి పదే పదే చెబుతున్నా, వాటన్నిటినీ లెక్క చేయకుండా, లక్ష్య పెట్టకుండా ఈరోజు ఆ సతీష్ యాదవ్ అనేటువంటి పిల్లవాడిని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పారని చెప్పి తీసుకువెళ్ళి దారుణంగా హింసించారు. సారి ఆ కుటుంబాన్ని చూస్తే పాపం ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, ఆ భార్య, సతీష్ భార్య పాపం 9 నెలల నిండు గర్భవతి. అటువంటిది తన భర్తను తీసుకెళ్తున్నారు, కొడుతున్నారు, రాత్రులు పొద్దుపోయిన దాకా రాలేదు అంటే ఎదురు చూస్తా ఎంత ఆందోళనకు గురవుతుంది, ఏ విధంగా పాపం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది అనేటువంటిది ఈరోజు ఒకసారి చూస్తే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారుల వ్యక్తుల మీద ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది. ఇది విధ్వంసకాండ కొనసాగడంలో భాగమా కాదా అనేటువంటిది ఈరోజు మనందరం ఆలోచన చేసుకోవాల్సినటువంటి. పాపం సతీష్ యాదవ్ చెప్పాడు ఆ పిల్లవాడు, నా మీద ఎఫ్ఐఆర్ లేదు, ఫిర్యాదు లేదు, నన్ను ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, 15వ తేదీ సాయంత్రం తీసుకొచ్చారు, రాత్రి లోపల సోదరుడు మురళి చెప్పినట్టుగా ఒక రౌండ్కి 40 దెబ్బలు అంట లెక్క అంట. ఒక రౌండ్ వేస్తే 40 దెబ్బలు. ఎస్ఐ మనోజ్ రౌండ్కి 40 దెబ్బల లెక్కన పాపం రాత్రి కొట్టి 12:30కు వదిలిపెట్టి మరలా 16వ తేదీ ఉదయాన్నే రమ్మని చెప్పి 16వ తేదీ పొద్దుపోయిన దాకా నిర్బంధించి 3 రౌండ్లు. అంటే ఎంత దారుణంగా కొట్టారంటే 16, 17 ఎంత దారుణంగా కొట్టారంటే పాపం అలిసిపోయాడంట. ఎస్ఐ కొట్టుకోకుండా కొట్టమన్నాడంట. ఎస్ఐ కొట్టడానికి అలిసిపోయేంతగా కొట్టాడు అంటే పాపం ఆ దెబ్బలు తినేటువంటి వాడు బాధ ఎంత వర్ణాతీతంగా ఉంటుందో ఆలోచించాల్సిన. కాబట్టి పాపం ఆ పిల్లవాడు చెప్పాడు, అయ్యా ఎస్ఐ మనోజ్ నన్ను కొట్టాడు, మధ్యలో సిఐ కిషోర్ బాబు వచ్చి చూశాడు, సరిగ్గా కొట్టాడా లేదా అని చెప్పి తనిఖీ చేసిపోయాడు అని చెప్పి. అంటే ఈ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి, ఈ గూడూరు నియోజకవర్గానికి సంబంధించి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు అంటే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకురావడం, వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని కొట్టడం, ఆ తర్వాత వాళ్ళ మీద పాపం రకరకాలైనటువంటి కేసులు బనాయించడం. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్తున్నా, ఎవరైతే ఎస్ఐ మనోజ్ అనేటువంటి వ్యక్తి, సిఐ కిషోర్ బాబు అనేటువంటి వీళ్ళిద్దరూ తీసుకొచ్చి నిర్బంధించి ఇప్పుడు ఆ పిల్లవాడి మీద అకారణంగా చేయి చేసుకున్నారో వాళ్ళ మీద విచారణ జరిపిస్తాం, ఎవరిని విడిచిపెట్టేటువంటి. తిరుపతి జిల్లా గూడూరులో నూతన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే సునీల్ కుమార్, నెల్లూరు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తాను గూడూరు ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన నాటి నుండి నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 25 నూతన బస్ సర్వీసులు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. గూడూరు రైల్వే స్టేషన్ నుండి తిరుమలకు బస్సు సర్వీసులు నడపాలని, బెంగళూరుకు కూడా సర్వీసులు నడపాలని ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ముఖ్యంగా ఆర్టీసీ చైర్మన్ అన్న చిన్నప్పటి నుంచి కూడా ఉద్యమాల నుంచి ఎన్నో ఆటుపోటును ఎదుర్కొని బీజేపీలో ఒక మంచి స్థాయికి ఎదిగినటువంటి మా సురేష్ అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సురేష్ అన్న సేవలను గుర్తించి ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఈ యొక్క ఆర్టీసీ చైర్మన్గా ఇవ్వడం కూడా చాలా సంతోషంగా మాకు. అందువల్లంటే ఒక మంచి వ్యక్తికి ఏ పదవి తీసుకున్నా దాంట్లో ఏ విధంగా పనిచేయాలా, జనాలకు ఏ విధంగా ఉపయోగపడాలా అనేది పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి. అన్న దృష్టిలో మేమంతా చాలా చిన్న పిల్లకాయలం అయినప్పటికీ మా సంతోషం. మా అన్నయ్య ఈరోజు చైర్మన్ అంటే ఆనందంగా ఉంది. మా సురేష్ అన్న అవ్వడం వల్ల మిగతా వాళ్ళతో వేరే విధంగా ఉన్న అన్నతో మాకు ఎప్పటి నుంచి కూడా చిన్న చిన్న సలహాలు కూడా అన్న దగ్గర పోయి తీసుకునేవాళ్ళం, ఏదైనా విషయం కూడా మాట్లాడుకునేవాళ్ళం. కాబట్టి అన్నకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఆర్ఎం గారికి కూడా ధన్యవాదాలు, మా డిఎం గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, బీజేపీ కుటుంబ సభ్యులకు, జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియాకి, పత్రికా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎన్డీఏ గవర్నమెంట్
వచ్చిన తర్వాత మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం మన ప్రధానమంత్రి మోడీ గారు అన్నమాట. ఎవరూ మర్చిపోకూడదు. ఎందువల్లంటే ఈరోజు గవర్నమెంట్ పైన బీజేపీ లేకపోతే మన రాష్ట్ర పరిస్థితి అధోగతి. ఈరోజు కేవలం మోడీ గారి దయ వల్ల ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ధైర్యం మనం కూడా చెప్పగలుగుతాం. జనాలు వెళ్ళి మేము గెలిచాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, బీజేపీ వాళ్ళని గెలిచాం. ఈరోజు మొత్తం గుంటూరు రోడ్డు అన్ని కూడా పూర్తి చేసామటువంటి R&B పూర్తి చేసామని ధైర్యంగా మేము భరోసా ఇవ్వగలుగుతున్నాం. అలాగే ముఖ్యంగా ఈ గూడూరు నియోజకవర్గానికి వస్తే మొత్తం గతంలో ఇక్కడ ఒక 4 బస్సుల్ని మేము ప్రారంభించాం. అట్లాగే ఒక 9 బస్సుల్ని ఈరోజు సురేష్ అన్న ఆధ్వర్యంలో మనందరం కూడా ఈరోజు రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. అట్లాగే మొత్తం ఒక్కొక్క బస్సు విలువ 60 లక్షలు, ఈరోజు 9 బస్సుల విలువ 5,40,00,000 అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గతంలో ఈ డిపో నుంచి 4 బస్సులు కూడా మనం ఓపెన్ చేసాం. అంటే మొత్తం మీద ఈ గూడూరు డిపో వరకు 13 బస్సులు దాదాపు 7,80,00,000 రూపాయలు ఈ ఓన్లీ గూడూరు డిపోకే గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వెచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే గూడూరు నియోజకవర్గంలో మొత్తం ఇప్పటి వరకు మొన్నే వాకాడులో అంటే కోటలో వాకాడ్ డిపోలో 10 బస్సులు ఓపెన్ చేశారు. ఇప్పుడు మొత్తం మీద 25 బస్సులు నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ పుణ్యాన ఈ గూడూరు నియోజకవర్గానికి 25 బస్సులు అంటే 15 కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ యొక్క ఆర్టీసీ బస్సుల్ని మేమందరం కూడా కొత్తగా ఓపెన్ చేసామని చెప్పడంలో గర్వంగా ఉందని నేను తెలియజేస్తున్నా. అలాగే మా అధ్యక్షుడు సురేష్ అన్న గారికి మా విన్నపం అన్న, ఇక్కడ బెంగళూరు సర్వీస్ ఉందన్న, అది రద్దు చేశారన్న. బెంగళూరు కూడా మాట్లాడంటే పాత అన్న కొత్త ఏం లేదన్నా, అవి కూడా మాట్లాడేస్తే బాగుంటుందన్న. అలాగే మనలందరూ కోరిక తిరుమల బస్సులు ఖచ్చితంగా గూడూరు నుంచి చేయాలి. అలాగే మంత్రి గారికి నేను ఆల్రెడీ ఇచ్చానన్న, సర్వీస్ కూడా నడపాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి ఆలోచనతో ఒక మంచి అభివృద్ధి బాటలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది. ఎక్కడ కూడా ఏలెత్తి చూపకుండా ఈరోజు అక్కడ దళితులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గంటా సుందర్ కుమార్, జిల్లా ప్రొటెక్షన్ కౌన్సిల్ అధ్యక్షులు స్టాన్లీ థామస్, ఏపీ సిపిఐ ఫౌండర్ ఎండి ఇస్మాయిల్ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వాండ్ర గ్రామానికి చెందిన మత్తే పౌల్ అనే దళిత నాయకుడిపై జరిగిన దాడిని ఖండిస్తూ భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దళిత నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాండ్రం గ్రామంలో ఆక్వా పనులు చేసుకుంటున్న రాజుపై కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారని, దాడి చేసిన వారిపై పోలీసులు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోరియా, గుర్రం జాషువా, జి డానియల్, కె శ్యామ్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. భీమవరం పరిసర ప్రాంతాల్లో దళిత సంఘాలు, దళిత క్రైస్తవ సంఘ నాయకులంతా కూడా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి రావడం అనేది జరిగింది. ఎందుకంటే ఉండి మండలం వాండ్ర గ్రామానికి చెందిన మత్తే రాజ్ కుమార్ ఆయన ఒక దళిత నాయకుడు. చాలా సంవత్సరాల నుంచి దళిత ఉద్యమాలు చేస్తున్నాడు. ఆయన పొలం విషయం, లీజు విషయంలో చిన్న తగాదా జరిగి మరి ఆయన్ని గాయపరచడం అనేది జరిగింది. ఆయన మరి 3 రోజుల నుంచి భీమవరం ప్రభుత్వ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. మరి ఆయన్ని పరామర్శించడానికి మేము రావడం జరిగింది. మరి ముందు పోలీసులు ఆ కేసును కట్టారో లేదో మాకు తెలియదు. మరి ఇప్పుడే చెప్పారు, మరి పోలీసుల వారు ద్వారా మాకు తెలిసింది ఏమన్నా కేసు కట్టేశామని, వారు పోలీసు కేసు కట్టారని పోలీసు చెప్పడం జరిగింది. మరి కేసుని న్యాయ విచారణ జరిపించి మరి మత్తే రాజ్ కుమార్ గారికి న్యాయం చేయాలని మేము కోరుచున్నాం. అదేవిధంగా దళితులపై దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు చాలా ఎక్కువయ్యాయి. వాటన్నిటిని కూడా మేము అరికట్టమని మరి ప్రభుత్వాన్ని కోరుచున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి కేసుని మరి ఎవరైతే రాజ్ కుమార్ మీద దాడి చేశారో ఆ కేసుపై న్యాయ విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల, క్రైస్తవ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. క్రైస్తవ సంఘాలకు చెందినటువంటి దైవజనులు అలాగే దళిత సంఘ నాయకులు అందరి యొక్క పిలుపు మేరకు ప్రభుత్వాసుపత్రికి వచ్చాం. విషయం ఏమిటంటే మత్తే రాజ్ కుమార్ గారు అనేటువంటి ఒక దళిత నాయకుడు, ఆయన 4-5 రోజుల క్రితం వారి గ్రామంలో, సొంత గ్రామంలో జరిగినటువంటి ఒక చిన్న గలాటాను బట్టి వారిని కొందరు గాయపరిచారట. ఆ గాయపరిచినటువంటి మరి పరిస్థితిలో సాటి వ్యక్తిగా వారిని పరామర్శించడానికి వచ్చేసరికి వారిని చూడడం, పరామర్శం జరిగింది. మరి వారి ఒంటి మీద కూడా కొన్ని గాయాలు ఉన్నాయి. అది ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అన్న విషయాలు మరి ప్రభుత్వం, పోలీసు వారు చూసుకుంటారు. అయితే
మాకు ఈరోజు తెలిసిన విషయం కూడా ఏంటంటే పెద్దల ద్వారా ఆల్రెడీ ఎవరైతే ఆయనను గాయపరిచారో వారి మీద కేసు కూడా ఫైల్ చేశారట. వారి మీద తగు యాక్షన్ కూడా తీసుకుంటామని పోలీస్ వారు ఉండిలో ఉన్నటువంటి పెద్దలకు, క్రైస్తవ సమాజ నాయకులకు, దళిత నాయకులకు తెలియచేశారన్న వార్త విని చాలా సంతోషం. మరి క్రైస్తవ నాయకులు మత్తే రాజ్ కుమార్ గారి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది ఏ కారణాన్ని బట్టి జరిగినా మరి ఉండి నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య పోరుగా కాకుండా మరి పెద్దలు ఈ సమస్యని మరి పరిష్కరించి ఒక చక్కని సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పాలని మరి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్డీఏ కూటమి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్. కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు. నులి పురుగుల నివారణ మాత్రలు వేసుకుని రక్తహీనతను నివారించాలి. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సూచనలు. చంద్రబాబు ప్రాపకం కోసమే డొక్క నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు వైసీపీ ఎస్ఎస్ఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ధ్వజం. పల్నాడు జిల్లా ముప్పాళ్ల వద్ద మహిళ వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా, 4 మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.